quality videos for both యూపీఎస్సీ క్యాండిడేట్స్ అండ్ ఫర్ ఏపీపీఎస్సీ క్యాండిడేట్స్ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. యూపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ తెలుగు మీడియంలో చెప్తున్నాను కాబట్టి ఈవెన్ కొన్ని టాపిక్స్ ఇంగ్లీష్లో కూడా కవర్ చేస్తున్నా. సో ఎవరెవరికి పాసిబుల్ అయితే చూడండి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ రిలేషన్స్ మనకు తెలుసు కదండి. పార్లమెంట్ హ్యాస్ పవర్ టు మేక్ లాస్. పార్లమెంట్ హ్యాస్ పవర్ టు మేక్ లాస్. లా చేసే లాస్ని ఎనాక్ట్ చేసే బాడీని ఏమంటారు అంటే లెజిస్లేటివ్ బాడీస్. కానీ ఇది ఎవరు చేయాలి? ఈ లెజిస్లేషన్ ఎవరు చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ శానిటైజేషన్ అది లోకల్ బాడీస్ చేసుకుంటుంది. ఎడ్యుకేషన్కి సంబంధించిన లాస్ ఎవరు చేయాలి? ఫారిన్ అఫైర్స్కి సంబంధించిన లాస్ ఎవరు చేయాలి? అదే మనం ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్ ఈజ్ లెజిస్లేటివ్ బాడీ అంటే ఇట్ హ్యాస్ కెపాసిటీ టు డూ లాస్. అలా అని ఓన్లీ పార్లమెంట్ హ్యాస్ అంటే స్టేట్ అసెంబ్లీస్ ఆల్సో హ్యాస్ పవర్ టు మేక్ లాస్ అండ్ ఈవెన్ లోకల్ బాడీస్ హ్యాస్ పవర్ టు మేక్ లాస్. ఈ త్రీ వాళ్ళు ఏ లాస్ చేస్తారు? అసలు ఏ షెడ్యూల్ చెప్తుంది వీళ్ళకి లాస్ చేయమని? ఏ ఆర్టికల్ చెప్తుంది వీళ్ళకి లాస్ చేయమని? అవన్నీ మనం ఈవెన్ దో ఫ్యాక్చువల్ డేటా కొంచెం లాజికల్గా గుర్తుపెట్టుకోవాలి. స్ట్రాంగ్ అడ్మిక్చర్ ఆఫ్ యూనిటరీ బయాస్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ట్రెడిషనల్ ఫెడరల్ స్కీమ్. అర్థమైందా అండి? మనకి చాలా ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఉంది. ఏంటి, సెంటర్కి కొన్ని లాస్ చేయాలి, స్టేట్కి కొన్ని లాస్ చేయాలి. బట్ స్ట్రాంగ్ అడ్మిక్చర్ టువర్డ్స్ యూనిటరీ బయాస్ అంటే సెంటర్కి ఎక్కువ పవర్ ఉంది. కాన్స్టిట్యూషన్ డివైడ్స్ ఆల్ పవర్స్. లెజిస్లేటివ్ పవర్ ఏంటి, ఎగ్జిక్యూటివ్ పవర్ ఏంటి, ఫైనాన్షియల్ పవర్ ఏంటి తెలుసు కదండి. లాస్ ఎవరికి ఉంది? ఎగ్జిక్యూటివ్. ఈ యాక్షన్స్ ఎవరు చేయాలి? ఈవెన్ ఐఏఎస్, ఐపీఎస్, ఈవెన్ మనం గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్స్, ఎంఆర్ఓ అవైనా కూడా వీఆర్ అండ్ ఎగ్జిక్యూటివ్స్. లా మేకింగ్ బాడీ కాదు. లా వాళ్ళు స్టేట్ అసెంబ్లీ నుంచి లాస్ చేసి పంపిస్తే వీ నీడ్ టు ఎగ్జిక్యూట్ దెమ్. ఓకే. అండ్ ఫైనాన్షియల్ పవర్స్ అంటే డిస్ట్రిబ్యూషన్, ఎవరు ఎంత మనీ కలెక్ట్ చేయాలి, ఎవరికి రిసోర్సెస్ షేర్ అవ్వాలి, అదంతా. స్టేట్స్ ఆర్ అటానమస్ విత్ దేర్ ఓన్ స్పియర్ ఆర్ అలాటెడ్ బై కాన్స్టిట్యూషన్. మనకి పవర్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. మీరు ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, అది చెయ్యకూడదు అని కూడా కట్టెలు చేసే కాన్స్టిట్యూషన్. సో స్టేట్స్కి అటానమస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఆ స్టేట్స్కి అటానమస్ అంటే కంప్లీట్ నాట్ అటానమస్. వీ హ్యావ్ యూనిటరీ బయాస్. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను యూనిటరీ బయాస్. బట్ వీ ఆల్సో హ్యావ్ స్టేట్ అటానమస్. ఇన్ వాట్? ఏ దాంట్లో మనకు అటానమస్ ఉంది అంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, ఫైనాన్షియల్ పవర్లు ఉంది. ఆ పవర్ ఎవరు ఇస్తున్నారంటే కాన్స్టిట్యూషన్ ఇస్తుంది. ఏ ఆర్టికల్స్ నుంచి అంటే ఆర్టికల్ 245 టు ఆర్టికల్ 255. ఏ పార్ట్ అంటే పార్ట్ 9, పార్ట్ 11. సో రిమెంబర్, ఈ లెజిస్లేటివ్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, ఫైనాన్షియల్ పవర్ సపరేషన్ గురించి ఏ ఆర్టికల్ డీల్ చేస్తుంది అంటే ఆర్టికల్ 245 టు ఆర్టికల్ 255. సో నియర్లీ 10 ఆర్టికల్స్. అండ్ విచ్ పార్ట్ ఈస్ డీలింగ్ విత్ దట్ అంటే పార్ట్ 11. ద స్కీమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్, టెరిటరీ ఓవర్ విచ్ ద ఫెడరేషన్ అండ్ యూనిట్ షల్ రెస్పెక్టివ్లీ హ్యావ్ దేర్ జ్యూరిడిక్షన్స్. ఇదేంటి అసలు, ఎందుకు ఇలా డివైడ్ చేస్తున్నారు అంటే ఈ జ్యూరిడిక్షన్స్లో ఎవరికి పవర్ ఉంది అని డిటర్మైన్ చేయడానికి. ద సబ్జెక్ట్ టు విచ్ దేర్ రెస్పెక్టివ్ జ్యూరిడిక్షన్ షల్ ఎక్స్టెండ్. అసలు ఎంత జ్యూరిడిక్షన్ వరకు మీకు పవర్ ఉంది, ఎంతవరకు ఎక్స్టెండ్ చేయొచ్చు అవన్నీ మాట్లాడచ్చు. స్టేట్స్ క్యాన్ మేక్ లా ఫర్ ది హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద స్టేట్ కన్సర్న్. పార్లమెంట్ ద హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఎక్స్ట్రా టెరిటరియల్ లెజిస్లేషన్ ఇది తెలుసా అండి? ఎక్స్ట్రా టెరిటరియల్. స్టేట్స్ క్యాన్ మేక్ లా ఫర్ హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద స్టేట్. ఇప్పుడు మనకు తెలుసు ఇది ఇండియా. దిస్ ఈజ్ వాట్ ఇండియా ఈజ్. ఈ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఇలా, ఇది ఆంధ్రప్రదేశ్. ఇట్ క్యాన్ మేక్ స్టేట్స్ అంటే స్టేట్ అసెంబ్లీ క్యాన్ మేక్ లాస్ ఫర్ హోల్ స్టేట్ కోసం అన్నా చేయొచ్చు, లేకపోతే ఓన్లీ చిత్తూరు కోసం, నెల్లూరు కోసం, అలా ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద స్టేట్ కన్సర్న్కి కూడా చేయొచ్చు. అంటే స్టేట్ లెజిస్లేటివ్ హ్యాస్ పవర్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు స్టేట్. హోల్ ఇండియా ఇప్పుడు తమిళనాడుకి చేయొచ్చా, తెలంగాణకు చేయొచ్చా అంటే నో. స్టేట్ హ్యాస్ ఓన్లీ పవర్ విత్ రెస్పెక్ట్ టు దట్ స్టేట్. అదే పార్లమెంట్కి ఎంటర్ అయ్యామనుకోండి, ద హోల్ మొత్తం ఇండియాకి చేయొచ్చు, ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ టెరిటరీ. ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చేయొచ్చు, ఓన్లీ తెలంగాణకు కూడా చేయొచ్చు. ఆర్ ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్. ఇప్పుడు ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇండియాలోనే కాకుండా కొంతమంది వెళ్ళి దుబాయ్లో సెటిల్ అవ్వడం,
యుఎస్ఏలో సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ కోసం కూడా లాస్ చేయొచ్చు. ఎలాంటివి? ఎన్ఆర్ఐ స్కీమ్. ఎన్ఆర్ఐస్ గుర్తుంది, వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వస్తే మీకు ఇవి లయబుల్ అవుతారు, మీరు అక్కడ అలాంటి ఫ్రాడ్స్ చేయకూడదు, డబుల్ సిటిజన్షిప్ తీసుకోకూడదు, ఒకవేళ మీ పిల్లలు ఎవరన్నా అక్కడ పుడితే మెంబర్షిప్ తీసుకోవాలి అలా. సో పార్లమెంట్ ఈజ్ వైడర్. ఇలా అడుగుతాండి, నారోవర్ పవరా వైడర్ పవరా అని. స్టేట్ ఈజ్ నారో, పార్లమెంట్ ఈజ్ వైడర్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ సబ్జెక్ట్స్. ఈ లెజిస్లేటివ్ సబ్జెక్ట్స్ మీరు చూసింటారు, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్ ఉంటుంది. దీంట్లో 100 ఆర్టికల్స్, దీంట్లో 61 ఆర్టికల్స్, దీంట్లో 58 ఆర్టికల్స్ అలా. ఆర్టికల్స్ ఇన్ ద సెన్స్ సబ్జెక్ట్స్. దీంట్లో 100 సబ్జెక్ట్స్ అంటే 100 టాపిక్స్ గురించి వాళ్ళు లెజిస్లేషన్స్ చేయొచ్చు. అది ఎవరు చెప్పారండి మీరు ఇలా లెజిస్లేట్ చేయాలి అంటే? వీ గాట్ ఇట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, వన్ ఆఫ్ ద ఫేమస్ యాక్ట్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో వాళ్ళు కాన్స్టిట్యూషన్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసేటప్పుడు చెప్పారు, సెంటర్కి దీంట్లో లెజిస్లేటివ్ పవర్స్ ఉన్నాయి ఈ 10 సబ్జెక్ట్స్లో అలా. స్టేట్కి ఒక 100 లిస్ట్ ఇచ్చేసి దీనికి సంబంధించి మీరు లాస్ చేసుకోవచ్చు. కన్కరెంట్ అంటే బోత్ క్యాన్ డూ. 3-fold డిస్ట్రిబ్యూషన్ చెప్పాను కదండి, సెంటర్, స్టేట్, కన్కరెంట్. యుఎస్ఏ అండ్ ఆస్ట్రేలియా సింగిల్ ఎన్యూమరేషన్ ఆఫ్ పవర్స్, ద పవర్ ఆఫ్ ఫెడరల్ లెజిస్లేచర్. ఓకే, అర్థమైందా అండి? అసలు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ రిలేషన్స్, అసలు ఈ డిస్ట్రిబ్యూషన్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది పవర్ ఇలా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే? కాన్స్టిట్యూషన్. ఏ ఆర్టికల్ నుంచి అంటే 245 to 255 పార్ట్ 11 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇదేంటి? ఫర్ జ్యూరిడిక్షన్స్ ఎంత అని తెలుసుకోవడానికి లెజిస్లేటివ్ పవర్స్. స్టేట్ పవర్ ఇలా నారోవర్ పవర్, పార్లమెంట్కి ఏమో వైడర్ పవర్. దీన్ని సోర్స్ ఎక్కడ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935. ఇప్పుడు లిమిటేషన్ టు ద ప్లీనరీ టెరిటోరియల్ జ్యూరిడిక్షన్స్ ఆఫ్ పార్లమెంట్. దీని ఇండికేషన్ ఏంటి అంటే ఈవెన్ పార్లమెంట్, మనం ఏమని చదివాం, పార్లమెంట్ హోల్ ఇండియాకి చేయొచ్చు, ఈవెన్ పార్ట్స్లో కూడా చేయొచ్చు అని. కానీ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి, కొన్ని వాటికి మాత్రం ప్రెసిడెంట్, గవర్నర్ వాళ్ళు మాత్రమే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ టెరిటరీస్, రెగ్యులేషన్స్ మే బీ మేడ్ బై ద ప్రెసిడెంట్ క్యాన్ రిపీల్, అమెండ్ ద లాస్ మేడ్ బై ద పార్లమెంట్. చూసారా, మనం పార్లమెంట్కి యునానిమస్గా పవర్ ఇచ్చేసామని అనుకుంటాం, హోల్ పార్ట్ ఆఫ్ ద ఇండియా చేయొచ్చు, ఎనీ కన్సర్న్ పార్ట్ కూడా. బట్ ప్రెసిడెంట్ అలోన్ క్యాన్ రిపీల్ అండ్ అమెండ్ ద లాస్ మేడ్ బై ద పార్లమెంట్. ఇవి కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్, లిమిటేషన్స్. మీరు పార్లమెంట్ ఎట్లా పడితే అట్లా చేసేస్తే అందరూ చూసేవాళ్ళు లేరు, ప్రెసిడెంట్ హ్యాస్ దట్ పవర్. సో రిమెంబర్, అడుగుతారండి, ప్రెసిడెంట్ హ్యాస్ పవర్ టు అమెండ్ ద లాస్ మేడ్ బై పార్లమెంట్ అంటే ఎస్, యూనియన్ టెరిటరీస్కి. షెడ్యూల్డ్ ఏరియాస్, గవర్నర్ బై నోటిఫికేషన్. గవర్నర్ ఈ ట్రైబల్ ఏరియాస్, ఈ షెడ్యూల్డ్ ఏరియాస్ చాలా వాల్యుబుల్, ఇన్ ద సెన్స్ చాలా ఇంపార్టెంట్ ఏరియాస్. ఆ ఏరియాస్కి హూ హ్యాస్ ద పవర్ టు మేక్ లాస్ అంటే గవర్నర్ అండి. మనం ఈవెన్ ఏమైనా లాస్ చేసినా గవర్నర్ షుడ్ యాక్సెప్ట్ ఇట్, ఆర్ ఎల్స్ దేస్ ఆర్ నాట్ గోయింగ్ టు అప్లికేషన్ టు యాక్ట్స్ ఆఫ్ ద పార్లమెంట్. సో గవర్నర్ ఫస్ట్ నోటిఫై చేసి ఆయనను చూసి ఆయనకు ఓకే అయితేనే, ఆర్ ఎల్స్ హీ క్యాన్ రిపీల్ ఆర్. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్ ఆఫ్ అస్సాం, ఈవెన్ మేఘాలయ, త్రిపుర, ఆ స్టేట్స్లో షెడ్యూల్డ్ ఏరియాస్ వాళ్ళు ఉన్నారు. లిమిటేషన్స్. అండ్ ఇప్పుడు మనం షెడ్యూల్ 7 గురించి, ఈ షెడ్యూల్ 7లో డివిజన్ ఆఫ్ పవర్స్ గురించి మాట్లాడతాం. లిస్ట్ 1, 100 సబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 100 సబ్జెక్ట్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డిఫెన్స్ గురించి స్టేట్ ఎంటర్ అయి చేయలేవండి లాస్, ఓన్లీ డిఫెన్స్ ఇస్ సెంటర్ సబ్జెక్ట్. అండ్ ఫారిన్ అఫైర్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, కరెన్సీ అండ్ కాయినేజ్ ఎక్సెట్రా. లిస్ట్ 2 అంటే ఇది సెంట్రల్ లిస్ట్, ఇది స్టేట్ లిస్ట్ ఆర్ 61 సబ్జెక్ట్స్. ఇవి అడుగుతారండి ఫ్యాక్చువల్ డేటా, 100 సబ్జెక్ట్స్ 61. పబ్లిక్ ఆర్డర్, పోలీస్, ల్యాండ్, ఇవన్నీ ఎవరు కంట్రోల్ చేస్తారంటే స్టేట్. పబ్లిక్ హెల్త్, శానిటైజేషన్. లిస్ట్ 3 ఈజ్ కన్కరెంట్ అంటే ఏంటి, బోత్ స్టేట్ అండ్ సెంటర్ క్యాన్ మేక్. 52 ఎంట్రీస్, క్రిమినల్ లా ప్రొసీజర్, మ్యారేజ్. దీని నుంచి మ్యారేజ్కి సంబంధించి బోత్ సెంటర్ అండ్ స్టేట్ క్యాన్ మేక్ లాస్. వెల్ఫేర్ ఆఫ్ లేబర్, ఎకనామిక్ అండ్ సోషల్ ప్లానింగ్ అండ్ ఎడ్యుకేషన్. కేసెస్ ఆఫ్ ఓవర్లాపింగ్, ఇప్పుడు ఏదన్నా ఇష్యూ జరిగింది, స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ గురించే, సెంటరు చేసింది, స్టేటు చేసింది, కానీ ఓవర్లాప్ జరుగుతుంది. దీనికి కాంట్రవర్సీగా
సెంటర్ యాక్ట్ చేసిన దానికి కాంట్రవర్సీగా స్టేట్ కూడా ఒక లాని పాస్ చేసింది. అప్పుడు ఏది ప్రివైల్ అవుతుంది అంటే నేను చెప్పాను, యూనిటరీ బయాస్. స్టేట్ లెజిస్లేటివ్ టు లెజిస్లేట్ సబ్జెక్ట్స్ టు ద పవర్ ఆఫ్ పార్లమెంట్. ఇప్పుడు పార్లమెంట్కి ఎక్కువ పవర్ అవుతుంది. ఓవర్లాపింగ్ కేసెస్లో ఎవరికి పవర్ వస్తుంది అంటే రిమెంబర్ పార్లమెంట్. కన్కరెంట్ స్పియర్, యూనియన్ అండ్ స్టేట్ లాస్. యూనియన్ ప్రివైల్స్, చెప్పాను కదండి, యూనియన్ ప్రివైల్స్. ఈ రెండు మీరు కన్కరెంట్, మ్యారేజ్ గురించి, ఇన్హెరిటెన్స్ ఆఫ్ ప్రాపర్టీ గురించి ఇద్దరు చేశారు లాస్. కానీ ఎవరిది చెల్లుతుంది అంటే యూనియన్. స్టేట్ లా రిజర్వ్డ్ ఫర్ బట్ వన్ ఎక్సెప్షనల్ కేసెస్. ఈ ఎక్సెప్షనల్ కేసెసే ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం గుర్తుపెట్టుకోవాల్సినది కూడా ఈ ఎక్సెప్షనల్ కేసెస్. స్టేట్ లా రిజర్వ్డ్ ఫర్ ది అసెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. స్టేట్ లా షెల్ ప్రివైల్. పార్లమెంట్ క్యాన్ మేక్ ఏ సబ్సిక్వెంట్ లెజిస్లేషన్. అర్థమైందండి నేనేం చెప్పాను? ఒక ఎక్సెప్షనల్ కేసు అర్థమవుతున్నా. ఇప్పుడు సెంటర్ స్టేట్ లాస్ డివైడ్ అయి ఉన్నాయి. కన్కరెంట్ లిస్ట్లో ఇద్దరు కలిసి లా చేస్తారు. లా చేసిన తర్వాత యూనియన్ అనేది ప్రివైల్ అవుతుంది. కానీ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్, స్టేట్కి కోపం వచ్చి ప్రెసిడెంట్ అసెంట్ కోసం పంపించింది లాస్ని. ప్రెసిడెంట్ నువ్వు చూడు, పార్లమెంట్ ఏమో నో అని చెప్తుంది అని. ఇప్పుడు ప్రెసిడెంట్ ఏం చేశాడు? ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చాడు, ఎస్ మీరు దీని మీద లా చేసుకుని మీదే కరెక్ట్ అని. అప్పుడు యూనియన్ లా పనిచేయదు. బట్ యూనియన్లో మళ్ళీ కొత్త లా చేసేసి దాన్ని స్క్రాప్ చేయొచ్చు. అర్థమైందా? ఒకవేళ ప్రెసిడెంట్ అసెంట్ చేస్తే స్టేట్ యొక్క లాని హూజ్ లాస్ విల్ ప్రివేల్ అంటే అప్పుడు స్టేట్ లా. యాక్చువల్లీ స్టేట్ అండ్ సెంటర్ చేసిన కన్కరెంట్ లిస్ట్లో లా ఎవరిది ప్రివేల్ అవుతుంది అంటే సెంటర్ది. బట్ ఇఫ్ ది స్టేట్ లా ఈజ్ అసెంటెడ్ బై ప్రెసిడెంట్, దెన్ స్టేట్ లా విల్ ప్రివేల్. సో ఇది ఎక్సెప్షనల్ కేసు. ఒకసారి సీరియస్గా నీట్గా చదివి గుర్తుపెట్టుకోండి. రెసిడ్యూరీ పవర్స్ అంటే ఎమర్జింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు సైబర్ క్రైమ్ ఉండేది కాదు, ఇప్పుడు సైబర్ క్రైమ్ అనేది వస్తుంది. అప్పుడు ఎవరు తీసుకుంటారు దీని నుంచి లెజిస్లేషన్ అంటే సెంటర్ విల్ టేక్. ఫాలోస్ ద ప్రెసిడెంట్స్ ఆఫ్ కెనడా. మనం ఈ రెసిడ్యూరీ పవర్స్, ఎమర్జింగ్ ఇష్యూస్ గురించి ఎవరు తీసుకుంటారు అంటే యూనియన్ విల్ టేక్ ఆఫ్టర్. ఇది మనం సోర్స్ ఎక్కడంటే మనం కెనడాని ఫాలో అవుతున్నాం. అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 యాక్ట్ ప్రకారం గవర్నర్ జనరల్ యూస్ టు టేక్, సేమ్ అండి సెంటర్. ఫైనల్ డిటర్మినేషన్ బై కోర్ట్స్. అంటే ఒకవేళ ఇష్యూస్ వస్తే, గొడవ పడ్డారనుకోండి సైబర్ లాస్ గురించి మేము చేస్తామంటే అప్పుడు ఆ కేసు సుప్రీంకోర్టుకి పోతుంది, హూ షుడ్ టేక్ దిస్ ఇన్ టు పవర్ అని. ఎక్స్పాన్షన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్. నేషనల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు నేనేమని చెప్పాను, దెర్ వుడ్ బి ఏ డివిజన్. సెంటర్కి స్టేట్కి, సెంటర్కి 100, 61, కన్కరెంట్ లిస్ట్కి 58. ఈ లిస్ట్ ఇలా డివైడ్ చేసేసి ఉన్నారు. కానీ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో సెంటర్ విల్ లుక్ ఆఫ్టర్ స్టేట్ లాస్ని ఎంటర్ అయ్యి లాస్ చేస్తారు. ఎప్పుడు చేస్తారు అంటే వెన్ ఇట్ ఈస్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్. నేషన్కి ఏదో జరగబోతుంది, సో స్టేట్ నువ్వు తప్పుకో అంటే తప్పుకో అని కాదు, ఐ హ్యావ్ ఎ పవర్ టు డూ అన్నట్టు. అది ఎలా అంటే రాజ్యసభ ఊరికే డైరెక్ట్ వచ్చి ప్రతిదీ ఆ నేషనల్ ఇంట్రెస్ట్ నేను చేసుకుంటా కాదు. దేర్ ఏ స్పెసిఫిక్ ఆర్డర్ ఉందండి. ఎలా అంటే రాజ్యసభ షుడ్ సెండ్ 2/3 ఆఫ్ ఇట్స్ మెంబర్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ పంపించాలి, రెజల్యూషన్ పాస్ చేయాలి 2/3 మెంబర్స్. చూడండి, యూనియన్ క్యాన్ మేక్ లాస్. స్టేట్ని కట్టేలు చేసేసి స్టాప్ చేయండి, మేము చేస్తాం లాస్, ఎందుకంటే ఇది నేషనల్ ఇంపార్టెన్స్ అని. ఎవరు చెప్పాలి అది నేషనల్ ఇంపార్టెన్స్ అంటే రాజ్యసభ 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్ పాస్ చేసి ఒక టాపిక్ గురించి అనుకొని, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ గురించి, యాక్చువల్లీ శానిటైజేషన్ గురించి చేసేది ఎవరికి ఉంది పవర్? స్టేట్కి. కానీ వెన్ రెజల్యూషన్ ఈజ్ పాస్డ్ బై రాజ్యసభ, దెన్ అవుట్ ఆఫ్ నేషనల్ అంటే పార్లమెంట్ విల్ మేక్ లా ఆన్ శానిటైజేషన్. అదేం కన్కరెంట్ లిస్ట్ కాదు, స్టేట్ లిస్ట్లో ఉండేది. సో 2/3 ఆఫ్ ఓటింగ్. సో అడుగుతారండి స్పెషల్ మెజారిటీయా? కాదు, సింపుల్ మెజారిటీ, 2/3 ఆఫ్ మెంబర్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. అండ్ ఈ లాస్ ఎన్ని ఇయర్ వరకు పాస్ చేయొచ్చు అంటే ఓన్లీ 1 year. 1 year తర్వాత మళ్ళీ వాళ్ళు రినోవేట్ చేస్తేనే అది లా కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు శానిటైజేషన్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ శానిటైజేషన్ గురించి లా చేసింది అనుకోండి, 1 year నడుస్తుంది, ఆ లాస్ని అందరూ ఫాలో అవుతారు. కానీ 1 year తర్వాత ఆటోమేటిక్గా అది ఎండ్ అయిపోతుంది. కానీ అదే లాని కంటిన్యూ చేయాలి అని అనుకుంటే రెనోవేట్ చేయాలి, రిన్యూడ్ ఫర్ పీరియడ్ ఆఫ్ 1 year అట్ ది టైం.
సీజ్ టు హ్యావ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎక్స్పైరేషన్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ 6 months. అర్థమైందా? ఒకవేళ వాళ్ళు రెనోవేట్ చేయలేదనుకో వితిన్ 6 months లోపల ఎక్స్పైర్ అయిపోతుంది. సో మ్యాక్సిమం ఎన్ని ఇయర్స్ ఉంటుంది అంటే 1.6 years, అంటే 1 year 6 months. సో అర్థమైందా అండి? మీరు స్టేట్ పవర్, సెంటర్ పవర్, కాన్కరెంట్ పవర్ డివైడ్ చేసినా కూడా స్టేట్ లిస్ట్లో వచ్చి యూనియన్ ఎప్పుడు చేయొచ్చు అంటే నేషనల్ ఇంట్రెస్ట్. అండ్ సెకండ్, ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఒకవేళ ఎమర్జెన్సీ ఉంది, మనకు 3 types ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉన్నాయి. 3 types ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉన్నాయి. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీ, అలా. ఆ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్లో కూడా పార్లమెంట్ క్యాన్ మేక్ లాస్ ఆఫ్ స్టేట్ లిస్ట్. కానీ దాని ఎఫెక్ట్ ఎంత అంటే ఎక్స్పైరేషన్ ఆఫ్ 6 months. ఎమర్జెన్సీ ఇప్పుడు 2 yearsలో అయిపోయింది అనుకోండి, 2 years తర్వాత ఒక 6 months నడుస్తుంది అంతే. బై అగ్రిమెంట్ బిట్వీన్ స్టేట్. ఒకవేళ ఒక లా పాస్ చేసింది పార్లమెంట్, 1 yearలో అది ఎక్స్పైర్ అయిపోయే టైం వచ్చింది, కానీ ఒకవేళ రెండు స్టేట్స్ యాక్సెప్ట్ చేస్తే కూడా అది కంటిన్యూ అవుతుంది. ఆర్ ఇంకొన్ని కేసెస్లో ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీకి తెలంగాణకి ఇష్యూ ఉంది, ఆ ఇష్యూని సాల్వ్ చేయడానికి యాక్చువల్లీ రెండు స్టేట్ లిస్ట్కి సంబంధించిన ఒక టాపిక్ గురించి వాళ్ళు అనాలిసిస్ చేయలేకపోతున్నారు. సో దిస్ 2 states విల్ రిక్వెస్ట్ చేస్తారు పార్లమెంట్, మా కోసం దీనికి సంబంధించి లాస్ చేయండి అని. అప్పుడు పార్లమెంట్ క్యాన్ మేక్ లాస్ ఆన్ స్టేట్స్. 2 or more states రెజల్యూషన్ టు మేక్ లాస్ బై పార్లమెంట్ అడాప్టెడ్ బై అనదర్ స్టేట్ బై పాసింగ్ ద రెజల్యూషన్. అర్థమైందా అండి? నెక్స్ట్, ఫర్ ఇంప్లిమెంట్ ట్రీటీస్. మనం ఎన్విరాన్మెంటల్ ట్రీటీస్, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్హోమ్ కన్వెన్షన్ అవన్నీ చదివాం, రోటర్డామ్ కన్వెన్షన్, అలా ఇండియా is signatory to do many conventions, నాట్ ఓన్లీ ఎన్విరాన్మెంటల్. డిఫరెంట్ కన్వెన్షన్ ఫారిన్ అఫేర్స్కి సంబంధించి, ఈవెన్ బ్యాంకింగ్ సర్వీసెస్ కోసం ఇండియా వేరే కంట్రీస్కి వెళ్ళి ట్రీటీస్ సైన్ చేస్తుంది. ఆ ట్రీటీస్ సక్సెస్ఫుల్గా వెళ్ళాలి అంటే ఈవెన్ స్టేట్స్ ఆల్సో షుడ్ కోఆపరేట్. అప్పుడు వాటి కోసం కూడా స్టేట్ లిస్ట్లో ఎంటర్ అయ్యి పార్లమెంట్ క్యాన్ మేక్ లాస్. అండర్ ది ప్రొక్లమేషన్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ. ప్రెసిడెంట్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఎలా అంటే కొన్ని స్టేట్స్ డిమాండ్ చేస్తున్నాయి, మేము బయటికి వచ్చేస్తాం సెసెషనిస్ట్ లాగా. పార్లమెంట్ ఏమని చెప్తుంది, మనం యూనిట్గా ఉండాలి అని. కానీ కొన్ని స్టేట్స్ ఏం చేస్తున్నాయి, మేము బయటికి వచ్చేస్తాం, మాకు ఇండియాతో ఉండాలని లేదు. సో అగెయిన్స్ట్ ద కాన్స్టిట్యూషనల్ మెషినరీ. అప్పుడు పార్లమెంట్ విల్ ఎంటర్ ఇన్ టు ద పవర్ ఆఫ్ స్టేట్ అండ్ పార్లమెంట్ విల్ మేక్ స్టేట్ లాస్. సెంటర్ కంట్రోల్స్ ఓవర్ స్టేట్ లెజిస్లేషన్. ఇంకొన్ని కేసెస్లో ఏంటి అంటే, వెన్ ఆల్రెడీ మనకు తెలుసు స్టేట్లో చేసిన లాస్కి ఎవరు అసెంట్ ఇస్తారంటే గవర్నర్ ఒకవేళ రిజర్వ్ చేస్తే ఈ బిల్లు ఏదో కొంచెం తేడాగా ఉంది, ఈ బిల్లు ఒకసారి ప్రెసిడెంట్ చూడాలి, మళ్ళీ ఫ్యూచర్లో ఏం కాన్ఫ్లిక్ట్స్ రాకూడదు అని, అలాంటి సర్టెన్ బిల్స్కి సంబంధించి దెన్ పార్లమెంట్ విల్ మేక్ లాస్ క్యాన్ బి ఇంట్రడ్యూస్ ఇన్ ద స్టేట్ లెజిస్లేటర్ ఓన్లీ విత్ ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. సో కొన్ని బిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టులో నంబర్ ఆఫ్ సీట్స్ పెంచాలా వద్దా అలాంటివి ఓన్లీ అది హైకోర్టు అనేది స్టేట్కి సంబంధించి, కానీ వాటికి సంబంధించి ఏమైనా లాస్ చేయాలంటే ప్రెసిడెంట్ ఒప్పుకోవాలి. అంటే ఇండైరెక్ట్గా సెంటర్ ఉండాలి, రిజర్వింగ్ ఫర్ ద మనీ బిల్ డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. అండ్ ఇంకొకటి వచ్చి ఇలా ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ జరిగింది, యాక్చువల్లీ మనీ బిల్లు సెంటర్కి ఒక మనీ బిల్ ఉంటుంది, స్టేట్కి ఒక మనీ బిల్ ఉంటుంది. కానీ ఇక్కడ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ జరిగినప్పుడు స్టేట్లో నువ్వు మనీ బిల్ ఇంట్రడ్యూస్ చేయాలి అంటే పార్లమెంట్ యొక్క అంటే ప్రెసిడెంట్ వెళ్ళి అడగాలి, ఇండైరెక్ట్గా పార్లమెంట్. సో అర్థమైందండి లెజిస్లేటివ్ పవర్స్. ఒకసారి షార్ట్గా రివైజ్ చేసేద్దాం. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ రిలేషన్స్. లెజిస్లేషన్ అంటే ఏంటండి, లా మేకింగ్ పవర్. ఈ లా మేకింగ్ పవర్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే కాన్స్టిట్యూషన్ నుంచి వస్తుంది. మనం బ్యాక్ సైడ్ నుంచి ఎవరి నుంచి తీసుకున్నామంటే 1935 యాక్ట్ నుంచి తీసుకున్నాం. ఈ యాక్ట్లో వీ హ్యావ్ 3 స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్ అండ్ యూనియన్ లిస్ట్. అండ్ ఏ ఆర్టికల్ డీల్ చేస్తే ఆర్టికల్ 245 to 255 Part 11 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. జ్యూరిడిక్షన్స్ చెప్తుందండి. ఎందుకు ఇవి ఏంటి అంటే మీ జ్యూరిడిక్షన్స్ ఇంతవరకే, ఈ జ్యూరిడిక్షన్స్ దాటి చెయ్యరాదు, మీ జ్యూరిడిక్షన్ ఓన్లీ ఎడ్యుకేషన్ వరకే. అలా పార్లమెంట్ ఎవరికి ఎక్కువ పవర్ ఉంది అంటే పార్లమెంట్ స్టేట్ విత్ రెస్పెక్ట్ టు స్టేట్, ఆంధ్ర స్టేట్ వరకే, తెలంగాణ స్టేట్ వరకే. అదే పార్లమెంట్ అయితే ఎక్స్ట్రా కూడా చేయొచ్చు. కానీ పార్లమెంట్ కొన్ని చోట్ల చెయ్యలేదు. అదేంటి అంటే యూనియన్ టెరిటరీస్కి, దానికి ప్రెసిడెంట్ మాట వినాల్సి వస్తుంది. అండ్ షెడ్యూల్ ఏరియాస్ గవర్నర్ యొక్క పవర్ ఎక్కువ ఉంటుంది. షెడ్యూల్డ్ 5లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ ఉంది, లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని.
ఒకవేళ ఓవర్లాప్ అయితే ఎవరిది ప్రివేల్ అవుతుంది అంటే సెంటర్ది. కానీ ఒకవేళ ఆ ఓవర్లాప్ అయ్యిండేది స్టేట్ వాళ్ళు ఒకవేళ ప్రెసిడెంట్ అసెంట్ తీసుకుంటే అప్పుడు ఎవరిది చెల్లుతుంది అంటే స్టేట్ది. కానీ పార్లమెంట్ మళ్ళీ దాని మీద కొత్త లాస్ పాస్ చేసి ఇట్ కెన్ మేక్ లాస్ ఆన్ దట్. రెసిడ్యూరీ పవర్స్, ఎమర్జింగ్ పవర్స్తో ఎవరికి పవర్ ఉంటుంది అంటే వీ నో దట్ సేమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో నుంచి తీసుకున్నాం గవర్నర్ జనరల్. ఇప్పుడు పార్లమెంట్, ఇది ఎక్స్పాన్షన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్ టు ద యూనియన్. ఇప్పుడు కొన్ని కేసెస్లో ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అంటే ఈ 100 కంటే ఇంకా ఎక్కువ, అంటే స్టేట్ లిస్ట్లోకి ఎంటర్ అవుతుంది. ఎప్పుడు ఎంటర్ అవుతుంది? నేషనల్ ఎమర్జెన్సీ, నేషనల్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు. ఆ నేషనల్ ఇంట్రెస్ట్కి ఒక స్పెసిఫిక్ ఏమి ఆ ఇంట్రెస్ట్ ఎవరు తెలియజేయాలంటే రాజ్యసభ ఒకటి పాస్ చేయాలి. అది ఎప్పుడు ఓవర్లాప్ అవుతుందో కూడా చెప్పాం. ఒకవేళ ప్రొక్లమేషన్ ఎమర్జెన్సీ 3 టైప్ ఆఫ్ ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు కూడా పార్లమెంట్ హ్యాస్ పవర్ టు మేక్ లాస్ అండ్ స్టేట్ లిస్ట్ ఎవ్రీథింగ్. అండ్ అది ఎక్స్పైర్ ఎంత వితిన్ 6 monthsలో ఎక్స్పైర్ అయిపోతుంది. వెన్ టూ ఆర్ మోర్ స్టేట్స్ అగ్రీ చేసి మనం దీని గురించి సెంటర్కి అడుగుదాం. ఆ లాస్ని కూడా సెంటర్ హ్యాస్ పవర్ ఫర్ ఇంప్లిమెంటింగ్ నేషనల్ ట్రీటీస్ అండర్ ప్రొక్లమేషన్. కాన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్స్ ఉన్నా ఆటోమేటిక్గా పార్లమెంట్ ఎంటర్ అయ్యి దాని గురించి లాస్ చేసేస్తుంది. సెంటర్ కంట్రోల్స్ ఓవర్ స్టేట్ లెజిస్లేషన్. గవర్నర్ కొన్ని బిల్స్ రిజర్వ్ చేసినప్పుడు అండ్ ఈవెన్ కొన్ని బిల్స్ ఇంట్రడ్యూస్ చెయ్యాలి అన్నా కూడా సెంటర్ని అడగాలి. సో దిస్ ఈజ్ అబౌట్ లెజిస్లేటివ్ పవర్. థ్యాంక్ యూ.